హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివ ఫ్రమ్ ఐటోన్సన్ అకాడమీ. మనకి ఫిబ్రవరి 10th నుంచి డెవాప్స్ జాబ్ రెడీ ప్రోగ్రామ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు లెట్ యూ నో ద డీటెయిల్స్ ఫ్రమ్ వేర్ యూ కెన్ జాయిన్ అండ్ మన ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్రియేట్ చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ ద క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్, రైట్? సో లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. అండ్ ద డేట్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 10th 2024, ఓకే, మార్నింగ్ 7 AM IST అండి, ఓకేనా? అండ్ దిస్ విల్ బి ద ఇనిషియల్ సెషన్. అండ్ ఎక్కడ జాయిన్ అవ్వాలంటే లెట్ మీ షో ద డీటెయిల్స్ యాజ్ వెల్. అండ్ దేర్ ఆర్ నో రిజిస్ట్రేషన్ నీడెడ్ అండి. డైరెక్ట్గా మీరు ఈ జూమ్ లింక్ ఉపయోగించుకొని యూ కెన్ జాయిన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద మీన్ వైల్, లైక్ మీకు ఏమైనా జాయినింగ్ ఇష్యూస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ దిస్ నెంబర్ అండి, 9381062032. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ప్లేస్ చేస్తాను. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ద ప్రోగ్రామ్ యూ కెన్ జాయిన్ ద వాట్సాప్ లింక్ యాజ్ వెల్. Okay, so that ఏంటంటే I will be sending you the links over there and other details which are required for the program as well. Okay, and coming to the program completely, okay, as I mentioned, if you see DevOps Job Ready Mastery Program, okay, ఏంటది మాస్టరీ ప్రోగ్రామ్ అని కొత్తగా ఏంటంటే టెక్నికల్గా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్ అండి. ఇందులో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి మనకి. ఏంటిది? మొత్తం జాబ్ రెడీ మాస్టరీ ప్రోగ్రామ్ అండి. జాబ్ రెడీ మాస్టరీ ప్రోగ్రామ్ 2024, అండ్ దిస్ ఈస్ మై DevOps బ్యాచ్ 3 అండి, ఓకేనా? అండ్ ద లాస్ట్ 2 batches are very successful and you have seen my post in Instagram as well where people are getting placed, and that's a different story. I don't want to advertise over there. But thing ఏంటంటే DevOps అనేది, as you know, it's one of the uh, హాట్ స్కిల్ ఇన్ ద మార్కెట్ కరెంట్లీ, అండ్ చాలా మంది మైగ్రేట్ అవ్వడం చూస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, లెట్స్ అజ్యూమ్ శివ వాంట్స్ టు స్విచ్ టెక్నాలజీ, ఓకే, ఎక్కడికి? డెవాప్స్లోకి. తను డెవాప్స్ నేర్చుకున్నాడు, బాగానే ఉంది. తను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు తనని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పగలరా? The first question he will be asked is, Shiva, can you please explain me about a project? Shiva kaniyొచ్చు. Let's assume that he is well versed in Git, Linux, Maven, Jenkins, Ansible, Terraform, Docker, Kubernetes, Helm charts, Argo CD, A to Z అని వచ్చు తనకి. ఓకే, కాకపోతే తనకి యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ తెలియదు. అంటే మీనింగ్ ఏంటి? ఓకే, రియల్ టైంలో ఏం చేస్తున్నారు, రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది, మనకి ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, ప్రాజెక్ట్స్లో పైప్లైన్స్ ఎలా రాయాలి, డిప్లాయ్మెంట్స్ అంటే ఇవి, చేంజ్ టికెట్స్ అంటే క్రియేట్ చేస్తారు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా నాకు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఇష్యూస్ వస్తే వార్ రూమ్స్ అటెండ్ అవ్వాలి. ఈవెన్ రోల్ బ్యాక్ చేయాలనుకోండి, మన కోడ్ని రోల్ బ్యాక్ చేయాలి. ఇలాంటి యాక్చువల్ డీటెయిల్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మేబీ దాని థియరిటికల్ తెలిసి ఉండొచ్చు. కాకపోతే కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కానీ వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ మనం తెలియాల్సిందంటే ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా. ఓకే, సో నేను చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు దిస్ ద మేజర్ ఇష్యూ దట్ దే హావ్ ఫేస్డ్ అండి. అండ్ మన ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ లో కూడా చాలా మంది వేరియస్ దగ్గర జాయిన్ అయ్యి మేబీ దే ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ బట్ డోంట్ నో హౌ ద ఎగ్జాక్ట్ ఫ్లో విల్ బి గోయింగ్. సో అందులో నేనేం చేశానంటే, ఓకే, లెట్స్ నాట్ క్రియేట్ వన్ అదర్ డెవాప్స్ కోర్స్ వేర్ ఐ విల్ బి టీచింగ్ ద ఇఫ్ అండ్ బట్స్, అలా కాదు. Let's have one concrete program where you will be getting each and every detail about the complete real world understanding. అందుకోసం ఏం చేస్తామంటే దిస్ ఇస్ బీన్ డివైడ్ ఇంటూ 3 parts అండి, ఓకేనా? ఆర్ లెట్ మీ షో యూ ద వెబ్సైట్ యాజ్ వెల్, యూ కెన్ బి అండర్స్టాండింగ్ డీటెయిల్లీ. యా, ఇది మన వెబ్సైట్ అండి, itonsonacademy.com. ఇందులో మీరు వెళ్తే విల్ బి సీయింగ్ ఎక్స్క్లూజివ్ జాబ్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్. If you see, learn DevOps with real-time project implementation, okay, and get to the top broad-based companies. ఎందుకంటే at the end of the day we are aiming for good companies, high paying companies and technology based companies, right? సో మనకి ఇక్కడ ఏమైతే టెక్ స్టాక్ కనిపిస్తున్నాయి ఇవన్నీ మనం చూస్తాం, ఓకేనా? అండ్ ఇనిషియల్ మనం ఏం చేస్తామంటే వీళ్ళు మేజర్లీ ఫోకసింగ్ మీద ప్రాజెక్ట్ అండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లెర్నింగే ఉండాలి. ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ లేకపోతే ఏ కోర్స్ నేర్చుకున్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో 3 phases ఉన్నాయి. First we will go look into the DevOps program completely. We'll be starting into the Linux part, then we'll look into Git, Maven, Nexus, Tomcat, Sonar, JFrog, Jenkins. Jenkins అంటే నార్మల్ కాదని we'll be deep diving it. ఒక Jenkins రఫ్ టు రఫ్ విల్ బి స్పెండింగ్ అరౌండ్ 3 weeks ఆఫ్ టైం. ఎందుకంటే జెన్కిన్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ కంప్లీట్ డెవాప్స్. పైప్ లైన్స్ తెలియాలి, గ్రూవీ స్క్రిప్టింగ్ తెలియాలి, షేర్ లైబ్రరీస్ తెలియాలి, డిప్లాయ్మెంట్స్ తెలియాలి, ఇంటిగ్రేషన్ పార్ట్ తెలియాలి. ఎన్ని టూల్స్ నేర్చుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
జెన్కిన్స్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది మ్యాండేటరీ. జెన్కిన్స్ అవ్వచ్చు, గిట్ హబ్ యాక్షన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ ఒక సిఏ టూల్ తెలియాలి మనకి. ఓకే, సో ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ విల్ బి లుకింగ్ ఇన్ టు సంథింగ్ కాల్ డాకర్, కంటైనరైజేషన్. అట్ ద సేమ్ టైం టెరాఫామ్ చూస్తామంటే డీప్ డైవ్ చేస్తాం. యూ కెన్ టేక్ సర్టిఫికేషన్ యాజ్ వెల్ ఆన్ దాట్. అండ్ ద నెక్స్ట్ విల్ బి లుకింగ్ టు యాన్సిబుల్. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రాక్ అండి. ఓకే, అంటే ఇనిషియల్ ట్రాక్ లో మనకి డెవాప్స్ టూల్స్ అని చూస్తాం. డెవాప్స్ మాస్టరీ ప్రోగ్రామ్. ఓకే, ఒకసారి ఇది అయిపోయిన తర్వాత దెన్ విల్ బి స్టెప్పింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ అస్ అన్ క్యూబర్నెటిస్ మాస్టరీ ప్రోగ్రామ్. ఓకే, పేరుకి మాత్రమే మాస్టరీ ప్రోగ్రామ్స్ కాదండి, దీస్ ఆర్ రియల్ మాస్టరీ ప్రోగ్రామ్స్. మీనింగ్ ఏంటంటే యూ విల్ బి గెటింగ్ ఇన్ డీటెయిల్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. డైరెక్ట్ గా మీరు వెళ్ళి యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కంపెనీస్ యాజ్ వెల్. ఓకే, నౌ లెట్ మీ షో దట్. నెక్స్ట్ విల్ బి లుకింగ్ ఇన్ టు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ డీప్ డైవ్. ఓకే, క్యూబర్నెటిస్ లో విల్ బి సీయింగ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ సికేఏ అండ్ సికేడి సర్టిఫికేషన్ కూడా చూస్తామండి. సికేఏ అండ్ సికేఏడి సర్టిఫికేషన్ ట్రాక్. సో ఇది ఒక ట్రాక్, ఇది ఒక ట్రాక్. సో జనరల్ గా మీకు అందరికీ తెలుసు నేను డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ట్రాక్ తీసుకుంటానని. దిస్ ఇస్ ద సేమ్ ట్రాక్ అండి. ఓకే, ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికి మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనం లెనిక్స్ స్టార్ట్ చేస్తాం, తర్వాత గిట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ విల్ బి లుక్ ఇన్ టు సంథింగ్ కాల్ as మేవెన్, నెక్స్ట్ నెక్సస్, జేఫ్రాగ్, సోనార్, టామ్ క్యాట్ డిప్లాయ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ విల్ బి లుకింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ as డాకర్, జెన్కిన్స్, డీప్ డైవ్ అండి ఫుల్ గా. దెన్ విల్ బి లుకింగ్ టు సంథింగ్ కాల్డ్ as టెరాఫామ్, and we'll be looking into something called Ansible with some real world scenarios, implementations, war room issues. ఓకే, ప్రతి టాపిక్ లో కూడా సడన్ గా మిమ్మల్ని ఎవరైనా వచ్చి శివ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, సోనార్ లో మీకు వచ్చిన ఇష్యూ ఏంటి, ఇష్యూని ఎలా ఫిక్స్ చేసావు, ఇలాంటి తెలియాలండి. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ పార్ట్. ఇక్కడ మనం ఏం చూస్తాం అంటే విల్ బి లుకింగ్ ఇన్ టు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అలాంగ్ విత్ హెల్మ్ చార్ట్స్ యాజ్ వెల్. హెల్మ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా చూస్తామండి. ఓకేనా, ఈ రెండు అయిపోయిన తర్వాత దెన్ వీల్ బి స్టెప్పింగ్ ఇన్ టు ద అవర్ హీరో ప్రోగ్రామ్. ఏంటంటే దట్ గాయ్ ఈస్ బీన్ కన్సిడర్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అంటే నార్మల్గా మీకు ఓపెన్ సోర్స్ దొరికిన హలో వరల్డ్ ప్రాజెక్ట్స్, జస్ట్ ఒక రోజులో అయిపోయి ప్రాజెక్ట్స్ కాదండి. ఓకే, దీస్ ఆర్ ద సేమ్ ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మై కంపెనీ. అలా చూపించచ్చా అంటే నేను సేమ్ డెవలపర్స్ పెట్టుకొని ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ డెవలప్డ్ ద ప్రాజెక్ట్స్ ఆన్ మై ఓన్. ఓకే, సేమ్ మీకు చూపిస్తాను అనమాట. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే దీస్ ఆర్ కంప్లీట్లీ మైక్రో సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండి. ఓకేనా, ఏంటవి మైక్రో సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్స్. సో మన క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ చేయాలి కాబట్టి ఓకే, ఖచ్చితంగా కంటైనర్స్ ఉండాలి, ఖచ్చితంగా మైక్రో సర్వీస్ త్రూనే వెళ్ళాలి. వీ విల్ బి ఇంప్లిమెంటింగ్ సంథింగ్ కాల్డ్ స్ప్రింగ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్. ఒక మైక్రో సర్వీస్ ఎలా మాట్లాడుకుంటుంది, యూరేకస్ అంటే ఏంటి, కాన్ఫిగ్ సర్వర్స్ అంటే ఏంటి, జూల్ అంటే ఏంటి. ఓకేనా, అలాగే మైక్రో డిప్లాయ్మెంట్స్ ఎలా జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ బి లుకింగ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ పార్ట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ యాజ్ వెల్. అవునండి, ఇవన్నీ వేరియస్ మాడ్యూల్స్ అండి. మొత్తం 10 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూడడం కానీ, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. ఓకే, నేను ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్గా హైర్ అయ్యాను, నేను ఫస్ట్ ఏమేమి కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకే, అంటే టీమ్ ఎలా ఉంటుంది, టీమ్ స్ట్రక్చర్ ఏంటి, టీంలో ఎవరెవరు ఉంటారు, మనకి రిక్వెస్ట్ ఎలా వస్తాయి. నెక్స్ట్ యాక్చువల్ ఇన్ఫ్రా ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్ఫ్రా అంతా మనం టెరాఫామ్లో బిల్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వాటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాన్సిబుల్లో బిల్డ్ చేస్తాం. ఓకే, దెన్ జెన్కిన్స్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇన్ఫ్రా అంతా సేమ్ ఇన్ఫ్రా. ఓకే, జెన్కిన్స్ నుంచి మన ఇందాక ఏమైతే టూల్స్ చూసామో వేరే స్టేజెస్ ఉంటాయండి. మేవెన్ అని, సోనా, రకరకాల స్టేజెస్ ఇంప్లిమెంటేషన్ చేసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్యూబర్నెటీస్లో మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి. ఓకే, అలాగే వీటిని హెలంలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, వీటిని షేర్ లైబ్రరీస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు క్రాక్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ అ ప్రోడక్ట్ కంపెనీస్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కసింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అండి. ఐ కెన్ 100% గ్యారంటీ దాట్ దిస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ నెవర్ బీన్ డ్రాఫ్టెడ్. ఓకే, నేను ఎందుకు క్రియేట్ చేసుకున్నానంటే దిస్ ప్రోగ్రామ్ హ్యావ్ బిన్ టేకింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 year అండి. I have been seeing a success ratio as well, right? So if you are really looking for any sort of a DevOps role, try to look into this program. If you're really interested, then you can enroll. ఫోర్స్ ఏం లేదు కదా. సో ఈ ప్రోగ్రామ్ అవడానికి మాత్రం వీ విల్ బీ హ్యావింగ్ అట్లీస్ట్ 4 to 5 months అండి.
డెవాప్స్ అంటే 45 డేస్లోని 2 డేస్ జరగదు, గుర్తుపెట్టుకోండి. 4 to 5 months ఖచ్చితంగా పడుతుంది, విచ్ ఇంక్లూడ్స్ మండే టు సండే. నో బ్రేక్స్, నథింగ్. ఇనిషియల్గా మనకి ఏమైతే February 10th స్టార్ట్ అవుతున్న బ్యాచ్, ఈ ఫెబ్ మంత్ అంతా కూడా మనం వీకెండ్స్ మాట్లాడుకుంటాం, అంటే వీకెండ్ సెషన్స్ ఉంటాయి. సాటర్డే అండ్ సండే 7 to 10 AM IST. ఒకసారి మనకి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి ఏం చేస్తామంటే, విల్ బి కనెక్టింగ్ మండే టు ఫ్రైడే 6:30 to 7:45 AM IST, అండ్ సాటర్డే అండ్ సండే 7 to 10 AM IST. ప్రాజెక్ట్స్కి వెళ్తున్నప్పుడు విల్ కమింగ్ ఇన్ టు సంథింగ్ కాల్ 6 to 9 PM IST, సాటర్డే అండ్ సండే. ఒక 5 months మీరు డెడికేట్ చేయగలిగితే, ఐ ప్రామిస్ యూ దాట్ యూ కెన్ క్లియర్ ఎనీ ఇంటర్వ్యూ అండి, దట్స్ ఫర్ షూర్. ఓకేనా? సో ఇందాక మనం చెప్తున్నట్టు విల్ బి లుకింగ్ టు సంథింగ్ కాల్స్ ప్రాజెక్ట్స్. వెర్ ఇస్ ఇట్, 1 second. ప్రాజెక్ట్స్లో కూడా విల్ బి లుకింగ్ A to Z అండి. ఒక్కసారి మీరు ఈ డాక్యుమెంట్ అంతా చూడండి. ఎనీహో నేను అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే ఇఫ్ పాసిబుల్ ట్రై టు అటెండ్ ద ఫస్ట్ సెషన్ అండి. మనకి సెషన్ వచ్చేసరికి February 10th సాటర్డే ఉంది. ఓకేనా? ఆ రోజు ఫస్ట్ సెషన్ జాయిన్ అవ్వండి, సో దట్ విల్ బి గెటింగ్ క్లియర్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్. ఒకవేళ మీకు ఇష్యూస్ ఉంటే యూ డైరెక్ట్లీ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్ అండి, సో దట్ నేను లింక్ షేర్ చేస్తాను మీకు అక్కడ. అండ్ మోర్ ఓవర్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇఫ్ యూ హ్యావెంట్ ఫాలోడ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేమ్ పేజ్ అండి, iTunes and Academy. If you see, Niharika is the recent one who got an offer in US and with around $90,000 something, and Lakshman కూడా 6.619 LPA. ఓన్లీ కొంచెం ఎక్కువ వచ్చిన LPA పెడుతున్నానండి, సో దట్ విల్ బి హెల్పింగ్ యూ టు మోటివేట్ టు ద కాంటెంట్ దట్ వీఆర్ learning and all. Okay, so that's it అండి. Just want to give you a glimpse about the program details when it's getting started and a program అంతా కూడా. ఇందులో as I mentioned, these are 3 different tracks అండి. Okay, this guy is first track, సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్. ఓకే, కంప్లీట్లీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మాత్రమే. సార్ నా 2 monthsలో అయిపోతుంది ప్రోగ్రామ్, అవ్వదండి. 2 monthsలో డెవాప్స్లు 45 days డెవాప్స్లు నేర్చుకుంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయడం కష్టం. ప్రాక్సీ పెట్టి వెళ్ళినా సరే లోపల కష్టం అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్, నెవర్ ఎంకరేజ్ ప్రాక్సీస్ అండి, ఎందుకంటే అన్నెసరీగా ఇప్పుడు అంత ఈజీ కూడా లేవు. ఖచ్చితంగా ఆఫీస్కి రమ్మంటున్నారు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్కి. సో నేర్చుకోండి, నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఫర్ ద ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఆల్ యూ కెన్ కాంటాక్ట్ మీ వాట్సాప్ నెంబర్ అండి. This is my number, 9381062032. I'll be giving you all the details. And uh, try to join the first session so that you'll be getting a complete understanding about the project ఏంటి, product ఏంటి, అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తారు, డెవాప్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, మీరు తెలుసుకున్న డెవాప్స్తో పోలిస్తే అట్లీస్ట్ ఐ విల్ బి గివింగ్ యూ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ సో దట్ విల్ బి గెటింగ్ గుడ్ అండర్స్టాండింగ్. ఓకే, సీ యూ ఇన్ ద on the next side of the coin. Yeah, thanks guys, happy learning till then, bye.